చూశానన్న నిన్ననే సినిమా మామూలుగా లేదని అరాచకం అంటే ఒక బాహుబలి సీక్వెన్స్ అప్పుడు ఎలా చూసుకుంటామో దానికన్నా మించి డబల్ ఉంది. మామూలుగా లేదు మూవీ అయితే. ఇంటర్వెల్ సీన్ కానీ ఆ జాతర సీన్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఆ లాస్ట్ క్లైమాక్స్ కానీ సుకుమార్ అయితే చించి పాడేశాడబ్బా. మూవీ అయితే మామూలుగా లేదు అసలు. బీజిఎం వేరే లెవెల్, అది సాంగ్స్ అది మనం చూడక్కర్లేదు దాన్ని, వేరే లెవెల్. ఇంకా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెంట్ కానీ వేరే చూడాలబ్బా సినిమా. ఎందుకు చూడండి అంటే 4K పడ్డది కదా నిన్న మూవీ, ఆల్రెడీ చూశాను, మళ్ళీ ఇంకోసారి వచ్చాను నేను. 3 hours 20 minutes ఉంది కదా, లాగ్ ఏమని అనిపించిందా? ఫస్ట్ హాఫ్ కొంచెం, బట్ సినిమా ఆ స్టోరీ ఉంది, కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేరబ్బా. ఆ మూవీలో కంటెంట్ ఉంది, సినిమా వేరే లెవెల్లో ఉంది. కానీ కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అంతే. అని సినిమా మాత్రం చించి పడేస్తారు సుకుమార్. ట్రోలింగ్ బొంగుల ట్రోలింగ్, అది ఎంత ట్రోల్ చేసినా అంత మూసుకోవాలి ఇప్పుడు అంతా. ఎవరు ట్రోలింగ్ కానీ ఆ లెవెల్ ఈ లెవెల్ కాదు అసలు. అసలు నేను డైలాగ్ చెప్పానండి, సినిమా చూడాలంతే. నేను డైలాగ్ చెప్పాను, నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. అందరు చాలామంది ఏంటంటే స్టేటస్ పెట్టి లీక్ చేస్తున్నారు, అంతేగాని అవన్నీ వేస్ట్. సినిమా వచ్చి చూడండి, థియేటర్లోనే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. శ్రీలీల ఓకే పర్లేదు కానీ, బట్ ఒక్క సాంగే కదా, అంతగా అంత సమంత అంత హైప్ అయితే అనిపించలేదు. అని శ్రీవల్లి క్యారెక్టర్ మాత్రం సూపర్ ఇచ్చారబ్బా. చాలా బాగుంది. ఆ సాంగ్కే కొత్తగా ఉంది అసలు, సాంగ్ ప్లస్ డ్యాన్స్. ఓకే మూవీ అయితే కంపల్సరీ చూడాలి. 5/5 రేటింగ్. ఆఫ్టర్ బాహుబలి మన తెలుగు ఇండస్ట్రీలో మరోది ఇంకా హిందీ, ఇంగ్లీషు, తమిళ్ ఏది వచ్చినా రాదు ఇంకా. గేమ్ చేంజర్, గేమ్ చేంజర్. అది ఇంకో రకంలే, అది ఇంకో రకం సాలిడ్గా ఉంటుంది ఆ మూవీ కూడా. అది రావడం లేట్ అవ్వచ్చు కానీ మాత్రం రావడం మాత్రం అది వేరేగా ఉంటుంది. అది కూడా మూవీ గేమ్ చేంజర్. నెక్స్ట్